వృషభ రాశి వారు 16, 17 తేదీల్లో 12 గంటల తర్వాత జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా ఆవాలను ఈ ప్రదేశంలో పడేయండి. అలా పడేస్తే మీ కష్టాలు పోయి కోట్లు వచ్చి పడతాయండి. మీ సుడి తిరిగిపోతుంది. మీరు పడుతున్న కష్టాల నుంచి ఏంటంటే గనక విముక్తి కలుగుతుందని చెప్పొచ్చు. వృషభ రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఏంటంటే గనక ఈ 2 రోజులు కూడా 12 గంటల తర్వాత ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే గనక మీరండి చాలా కష్టపడుతూ ఉంటారు. కష్టపడే తత్వం అనేది మీలో ఉంటూ ఉంటుంది. వృషభ రాశి వారికి ఎంత కష్టపడతారో అంత ఏంటంటే గనకనండి చెప్పాలంటే గనక ప్రతిఫలం అనేది లభిస్తూ ఉంటుందన్నమాట. కష్టజీవులు, కష్టం కోసమే పుట్టాము, కష్టపడాలి తప్పదన్నట్టుగా ఇంకా కష్టపడుతూ ఉంటారు. ఎంత కష్టపడ్డా కానీ మీకు ఎంత మీ చేతికి అందాలి, భగవంతుడు మీ రాతలో ఎంత రాశాడో అంత ఇస్తూ అంటే వస్తూ ఉంటుంది. అలానే కాకుండా కష్టం వల్ల మీకు తృప్తి కూడా కలుగుతుంది. అలానే కాకుండా ఏది ఫ్రీగా వచ్చినా కానీ తీసుకునే రకమైతే ఈ వృషభ రాశి వారు కారు. అలానే ఇంకొకటి ఏంటంటే కనుక వృషభ రాశి వారండి చెప్పాలంటే కనుక ఎవ్వరి మీద అండి కులుకోవటం కానీ, కుళ్ళు చేష్టలు కానీ, లేదంటే కనుక చాలా వరకు కూడా వీరు ఇబ్బందికరంగా అంటే క్రియేట్ చేయటం కానీ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం ఇలాంటివి చేయరండి వృషభ రాశి వారు. వృషభ రాశి వారు ఏంటంటే కనుక మంచి స్వభావాన్ని కలుగుంటారు, చాలా మంచి వ్యక్తులు అని చెప్పొచ్చు. వృషభ రాశి వారికి భగవంతుడు ఎన్ని కష్టాలు ఇచ్చినా కానీ సమయానికి డబ్బిస్తూ ఉంటాడు. అలానే కాకుండా భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉంటూ ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే నా అనుకున్న వాళ్ళే ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా పర్వాలేదు, నా వాళ్లే కదా అన్నట్టుగా సర్దుకుపోతూ ఉంటారు. అంటే ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం ఏంటంటే వచ్చి పడుతూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే కనుక ఈ వృషభ రాశి వారినండి అంటే చీదరించుకుంటూ ఉంటారు, అసహించుకుంటూ ఉంటారు. వీరితో అవసరం తీరిన తర్వాత వీరిని పక్కన పడేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే కనుక వృషభ రాశితో అండి స్నేహం చేస్తే వాళ్ళు అలాగే స్నేహితులాగే ఉండిపోతారు. అలానే కాకుండా ఏంటంటే కనుక వృషభ రాశి వారు కూడా అండి మంచి గుణగణాన్ని కలిగి ఉంటారు. అలానే కాకుండా అందరికి కూడా హెల్ప్ చేసే రకం అని చెప్పొచ్చు. అంటే హెల్ప్ చేస్తూ ఉంటారండి, హెల్పింగ్ నేచర్ వ్యక్తులు అనమాట. ఈ వృషభ రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వీరి గుణగణాలు కావచ్చు, వీరు ఉండే విధానం అంతా కూడా బాగుంటుంది. వీరు పెంపకం కూడా బాగుంటుందండి. వీరు పిల్లల్ని పెంచే విధానం కూడా చాలా చక్కగా ఉంటుందండి. అంటే ఒకరి మీద మనం ఎందుకు పడి ఏడవటం, అందరూ కూడా మనలాగా ఉండాలి, మనం కూడా అందరిలాగా ఉండాలి, అందరిలాగా బ్రతకాలి అని కోరుకుంటూ ఉంటారు. మేము కూడా లైఫ్లో ఎదగాలి, అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలనుకుంటూ ఉంటారు. నలుగురిలో నవ్వుల పాలు కాకుండా చక్కగా ఉండాలని కోరుకునే రకం ఈ యొక్క వృషభ రాశి వారనమాట. ఇక అలానే కాకుండా ఈ వృషభ రాశి వారికండి చూసుకున్నట్టయితే 16, 17 తేదీల్లో అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. మంచి జరుగుతుందన్నమాట, చెడు జరుగుతుందని మనం చెప్పలేం కానీ మంచి ఫలితాలను అయితే చూసే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. అంతా కూడా మనం ముఖ్యంగా 16వ తేదీ ఉదయం ఏంటంటే మీరు లేచినప్పటి నుంచి మొదలుకొని 12 గంటల సమయం వరకు కూడా అండి చాలా చక్కగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు. లేచినప్పటి నుంచి 12 గంటల వరకు కూడా కొంచెం బిజీగా ఉంటుందన్నమాట. పనుల పరంగా కావచ్చు, వృత్తి ఉద్యోగం పరంగా కావచ్చు, వ్యాపారాలు చేసే పరంగా కావచ్చు, అంతా కూడా బాగా కలిసి వస్తుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అంటే మీకేంటంటే కనుక భగవంతుడి ఆశీస్సులు ఇక్కడ ఉన్నాయండి. గ్రహాలు మీకు అనుకూలిస్తున్నాయి, స్థితిగతులు బాగున్నాయి. కాబట్టి చేసే పనుల్లో ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు అయితే రావటం లేదు. కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి, గుర్తుపెట్టుకోండి. మీకు అనారోగ్యం రావటం, మీకు ఎప్పుడు కూడా అనారోగ్యం అనేది ఉంటుంది. ఏదో ఒకటి అంటే తలనొప్పి కావచ్చు, కాలు నొప్పి కావచ్చు, కడుపు నొప్పి, నడుము నొప్పి, ఏదో ఒకటి అనమాట. బాడీ పెయిన్స్ అనేవి కావచ్చు, లేదంటే పర్సనల్గా కూడా ఏదైనా సమస్య అనేది ఉంటుందన్నమాట. అదే మీరు పెద్దగా పట్టించుకోరు, దాన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే కనుక పిల్లల పరంగా అనారోగ్యం తొలగిపోతుంది, భార్యాభర్తలు కలిసి ఉండే అవకాశం ఉంటుంది, ప్రేమికులు బాగా అంటే విడిపోయిన వారు కలుస్తారు, ఫోన్ కాల్స్ ఇలాంటివి ఏంటంటే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమ్మ నాన్న పరంగా బాగుంటుంది. అలానే చేసే వ్యాపారంలో కూడా మంచి లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగం చేసే దగ్గర మంచి గుర్తింపు లభిస్తుంది, పేరు, ఆదరాభిమానము, సంఘంలో అంటే గౌరవము, అలానే కాకుండా నలుగురిలో ఇంకా మంచి పేరు సంపాదించుకునే అవకాశం అయితే ఇక్కడ పుష్కలంగా ఉందన్నమాట. కష్టపడితేనే డబ్బు, కష్టపడితేనే ధనం వస్తుందని మీరు ఏంటంటే కనుక బండ గుర్తు పెట్టుకోండి. కష్టం కోసమే మనం పుట్టాము అన్నట్టుగా ఇంకా మీరు ఫిక్స్ అయిపోండి. ఇక అలానే కాకుండా మీకు ఏంటంటే కనుకనండి 12 గంటల వరకు కూడా బాగానే ఉంటుందండి. 12 గంటల తర్వాత ఏంటంటే కనుక చెప్పాలంటే కొత్త పరిచయాలు ఏర్పడతాయండి. పరిచయాలు అంటే కనుక చిన్ననాటి స్నేహితులు కావచ్చు, లేదంటే కనుక మీకు తెలిసిన వాళ్ళు అంటే కొన్నాళ్ళు మా దగ్గరే ఉన్నారండి, వీళ్ళ వల్లనే మాకు ఉద్యోగం వచ్చింది, వీళ్ళ వల్లనే మేము వ్యాపారం పెట్టుకున్నాము, మధ్యలో ఏంటంటే విడిపోయామండి, అంటే ఏదో ఇలా ట్రాన్స్ఫర్లు అయ్యాయి ఇవి మేము విడిపోయామండి, వెళ్ళిపోయామండి, మళ్ళీ ఇప్పుడు కలిశారు అన్నట్టుగా ఏంటంటే కనుక కొంచెం ఆనందంగా ఉంటుంది. అలాంటి వ్యక్తుల ద్వారా ఏంటంటే కనుకనండి మీకు 100% ఏంటంటే ఉద్యోగ ప్రాప్తి కానీ, లేదంటే కనుక మీ లైఫ్లో డెవలప్మెంట్ కానీ చూసే అవకాశం అయితే ఉంటుంది. ఈ పరిచయాల వల్ల మీకు మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు. మీరు ఒకవేళ గుర్తుపట్టినా పట్టకపోయినా మాత్రం పరిచయాలు ఖచ్చితంగా ఏర్పడతాయి. అందరికి ఇలానే ఉంటుందని కూడా మనం బల్లగుద్ది చెప్పలేము. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక 12 గంటల తర్వాత రావాల్సిన డబ్బు మీ చేతికి అందుతుంది, కొంచెం హ్యాపీనెస్ అనేది కనిపిస్తుంది. అప్పుగా అడిగిన డబ్బు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒక చీటీ రూపంలో కావచ్చు, ఒక ఫైనాన్షియల్గా అంటే ఫైనాన్స్ రూపంలో కూడా మీ దగ్గరికి డబ్బు అయితే వస్తుందన్నమాట. ఆ డబ్బు రావడం వల్ల మీకు కొంచెం హ్యాపీనెస్ అయితే ఉంటుందన్నమాట. అలానే కాకుండా మిమ్మల్ని చీ అన్న వ్యక్తులు మీతో మాటలు కలుపుతారు, మిమ్మల్ని ఏంటంటే కనుక దగ్గరికి తీసుకుంటారు, అంటే ఆదరిస్తూ ఉంటారు. అలానే కాకుండా మంచి వ్యక్తులు మాదే తప్పన్నట్టుగా తెలుసుకుంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత మీకు
మీకు బాగానే ఉంటుందండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. వ్యాపారపరంగా అన్ని రంగాల వారికి కూడా బాగానే ఉంటుంది. లాభదాయకంగా ఉంటుంది. చిన్ననాటి స్నేహితులు, ఫ్రెండ్స్ కలవటం, వాళ్ళ వల్ల మీకు ఉద్యోగం వచ్చిన వాళ్ళ వల్ల కూడా మీరు కలవటం ఇలాంటి కొంచెం ఆనందంగా ఉంటుందని చెప్పొచ్చు. ధనం కూడా వస్తుంది కాబట్టి హ్యాపీనెస్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఇంకొకటి మనం గమనించుకున్నట్టయితే ఏంటంటే కనుక ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 17వ తేదీ 12 గంటల తర్వాత అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు బాగానే ఉంటుంది. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. వీలుంటే శని ఆలయానికి వెళ్ళండి. శనివారం కాబట్టి శని బాధలు పోతాయి. మంచి ఫలితాలను అయితే చూస్తారు. అలానే ఇంకొకటి ఏంటంటే కనుక మీకు శనివారం 12 గంటల తర్వాత అండి అనుకోకుండా ఏంటంటే కనుక ఒక కాల్ వస్తుందండి. ఈ కాల్ ద్వారా ఏంటంటే కనుక ఒక ఫోన్ కాల్ వచ్చిన తర్వాత మీకు ఏమవుతుందంటే కనుక కొంచెం అంటే ఎలా అంటే కనుక ఒక వ్యక్తి చెప్పాలంటే కనుక బ్లాక్మెయిల్ చేయడం. అంటే నాకు ఇంత డబ్బు కావాలి, నువ్వు నాకు ఇంత డబ్బు అంటే వాళ్ళు మీకు తెలిసే ఉంటుంది. మిమ్మల్ని ఆట పట్టించడానికి అలా చేస్తారు. అయినా మీరేంటంటే కంగారు పడిపోకండి. ఇలా ఏంటంటే జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. కొంతమంది ఏంటంటే కనుక మీ నుంచి అండి డబ్బుని ఆశిస్తున్నారు. మీ చుట్టూగా ఉండేవారు, మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు, మీకు కావలసిన వాళ్ళు, మీ బంధువులు కూడా ఏంటంటే ఇలా ఫోన్ చేసి డబ్బు అడిగినా ఇవ్వకండి. ఇలా ఏదో మిమ్మల్ని ఆట పట్టించడానికి డబ్బు అడిగినా కానీ మీరైతే ఇవ్వకండి. ఎవరు అంత ఏం నమ్మరు. కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే కనుక నమ్మి ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. ఏదో వాళ్ళు లేనివి పుకార్లు పుట్టించి అంటే ఇలా మిమ్మల్ని నమ్మించే పని చేస్తూ ఉంటారు. అలాంటివి కూడా మీరు నమ్మకుండా ఉంటే మంచిదన్నమాట. డబ్బు మాత్రం మీ చేతుల ద్వారా ఎవ్వరికి ఇవ్వకండి. ఇస్తే మాత్రం తిరిగి రాదు. మీకు అందరి మీద పాపం అనిపిస్తుంది కానీ మిమ్మల్ని పాపం అనేవారు ఎవ్వరు ఉండరు కదా. కాబట్టి మీరు కొంచెం చూసి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. డబ్బు ఇవ్వటం వల్ల ఏంటంటే మీకే నష్టం చేకూరుతుందండి. అది కూడా మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక మిగతాదంతా కూడా బాగానే ఉంటుంది. ఫ్యామిలీ, ఉద్యోగం, వృత్తి, వ్యాపారాలు అలానే కాకుండా చేసే బిజినెస్లు ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు. అంటే ప్రతిరోజు ఇబ్బంది ఉండదా అండి? లేకపోతే మాకు ఉంటుందా అండి ఇబ్బంది అంటే కనుక ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా గ్రహాలు మంచి స్థాయిలో ఉన్నాయనుకోండి మనకు మంచి ఫలితాలు ఉంటాయి. గ్రహాలు ఇప్పుడు ఏంటంటే కనుక వాటి పనిని అవి చేసుకుంటూ పోతున్నాయి కదా, మనకు ప్రభావాలు ఉండవు. అదే గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నాయనుకోండి తీవ్ర ప్రభావాలు ఉంటాయి. ఎలా అంటే కనుక ఇప్పుడు రాహుకేతు ప్రభావాలు కావచ్చు, శని బాధలు. శని అంటే ఏంటండి చాలా ఇబ్బంది అనమాట. అంటే అంతా కూడా పని ఆగిపోవటం, ఏదో పట్టి చుట్టుకోవటం, ఇంకా ఏంటంటే కనుక చేసే పనుల్లో ఆటంకాలు రావటం ఇలాంటివి ఏంటంటే జరుగుతూ ఉంటాయి అనమాట. శని ఎక్కువగా ఉంటాయి. శని గ్రహం ఇలాంటివి అంటే గురువు యొక్క అనుగ్రహం లేకపోవటం, గురుబలం లేకపోవటం, శుక్రబలం లేకపోవటం ఇలాంటి గ్రహాలు ఏంటంటే కనుక వాటి పని అవి చేసుకుంటూ పోతే మనం మంచి ఫలితాలను పొందుతాం. అదే వాటి పని అవి చేసుకోకపోతే మనం ఏంటంటే కొంచెం ఇబ్బంది పడతాం అంతే. ఇంకా మిగతాదంతా ఇంకా మీకు బాగానే ఉంటుంది. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదనమాట. బిజినెస్ని కొంచెం డెవలప్ చేసుకుంటారు. బిజినెస్లో కూడా బాగా రాణించుకోగలుగుతారని చెప్పొచ్చు. ఇంకా మీరేంటంటేనండి ఆవాలతో ఈ పరిహారం శనివారం కానీ శుక్రవారం అంటే 16వ తేదీ 17వ తేదీ మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎప్పుడైనా చేసుకోండి. ఎప్పుడు చేసుకున్నా కానీ మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. మీరు ఆవాలు అంటే నార్మల్గా మన ఇంట్లో ఉంటాయి కదా, మనం పోపుల్లో వాడుకుంటాం. అచ్చం ఆవాలతోనే పరిహారం చేయాలి. ఆవాలలో అవి ఇవి కలిపి ఉంటాయి కదండి, పోపు అంటే గింజలు ఇలాంటివి అవి తీసుకోకండి. ఆ దినుసులు లేకుండా అచ్చం ఆవాలను తీసేసుకుని ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేసుకుంటే ఏమవుతుందంటే కొన్ని రకాల కష్టాల నుంచి బయటపడతారు. పర్సనల్గా కావచ్చు, మీకుండే కొన్ని కష్టాలు అంటే మానవ జీవితం అన్న తర్వాత కష్టాలు ఉంటాయి. ఈ యొక్క వృషభరాశి వారికి మాత్రం వీరికి చాలా కష్టాలు ఉంటాయండి. వృషభ రాశి వారు ఏంటంటే కనుక కొంచెం అధికంగా కష్టపడుతూ ఉంటారని చెప్పొచ్చు. అలాంటి కష్టాలని తీర్చుకోవడానికి, అలాంటి కష్టాల నుంచి మీరు బయటపడటానికి మాత్రం ఆవాల పరిహారం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అందుకే ఆవాలను తీసుకోండి. ఇది ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం అంటూ ఏమీ లేదు. ఇంట్లో చేసుకునేది కాదు, బయట చేయాలి. బయట చేసుకుంటేనే ఫలితాలు వస్తాయి. బయట చేసుకోవటం వల్లనే మీరు అద్భుతాలను చూస్తారని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఆవాలు మీ ఇంట్లో ఉండేవి ఒక తెల్లని కాగితంలో తీసుకోండి. తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఎన్ని తీసుకోవాలండి అనుకోవచ్చు. ఒక చిన్న టీ స్పూన్ అండి, చాలా చిన్న టీ స్పూన్ అండి, ఎక్కువగా ఏం అవసరం లేదనమాట. ఒక చిన్న టీ స్పూన్ తీసుకోండి. తీసేసుకున్న తర్వాత తెల్లని కాగితంలో పెట్టుకోండి. పెట్టేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక ఎవరు లేని ప్రదేశం ఉంటుంది కదా, అంటే నార్మల్గా జనావాస తక్కువగా ఉంటారు, అంటే అక్కడికి మేము వెళ్ళగలుగుతాం అనుకునే ప్రదేశానికి వెళ్ళండి. చెట్లు ఇలా ఎవరు కూడా ఇంకా మనకు చుట్టుపక్కల లేరనుకునే ప్రదేశానికి వెళ్తే చాలా మంచిదనమాట. ఎందుకంటే కొన్ని పరిహారాలు ఇలా ఉంటాయండి, మన వల్ల వేరే వాళ్ళకి ఎఫెక్ట్ కలుగుతుందండి. అలా జరగకూడదు. కాబట్టి మనం ఏంటంటే ఇలా ఆవాలను తీసుకుని చిన్న పొట్లం కట్టేసుకొని ఎవరు లేని ప్రదేశానికి వెళతాము. అంటే అది రోడ్ అయినా పర్వాలేదు, ఎవరు ఉండకుండా చూసుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఎవరున్నా ఏం పర్వాలేదు, కానీ మనం పరిహారం చేసేటప్పుడు చూడకూడదు. అంతే. చూసామనుకోండి ఇలా చేసుకున్నారు, అలా చేసుకున్నారు, నలుగురి నోట్లో ఉండిపోతుంది. కాబట్టి ఎవరు లేని ప్రదేశానికి వెళితే బెటర్ కదా. అక్కడికి వెళ్ళేసిన తర్వాత ఈ ఆవాలు తీసుకున్నారు కదా, మీరు తెల్లని కాగితంలో తీసుకున్న ఈ ఆవాలను ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, తల చుట్టూదా 21 సార్లు తిప్పండి. 21 సార్లు తిప్పేటప్పుడు ఏమనుకోవాలంటే కనుక కష్టాలు పోవాలి, కష్టాల కూబిలో నుంచి బయటపడాలి, కష్టాలు ఉండకూడదు, మాకంతా కూడా మంచి జరగాలి. ఇంతే. మీకు ఏదైతే ఉంటుందో అది ముఖ్యంగా కష్టమే కదండి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కష్టం వల్లనే కదా మనం చాలా సఫర్ అవుతాం, కష్టం వల్లనే మనం బాధపడుతూ ఉంటాం. ఈ కష్టాలు లేకపోతే మన లైఫ్ అనేది హాయిగా ఉంటూ ఉంటుంది. కానీ మానవ జీవితం అన్న తర్వాత కష్టాలు సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి. వాటిని ఏదో ఒక రకంగా మనం తొలగించుకోవాలి. అంతే. ఇంకంతకు మించి ఇంకేం లేదనమాట.
అనమాట. అందుకే కష్టాల కూవిలో నుంచి మీరు బయటపడాలంటే కనుక ఆవాలను తీసుకొని 21 సార్లు తిప్పి మనం పొట్లం కట్టాం కదా, ఆ పొట్లాన్ని విప్పేసి ఇలా రోడ్డు మీద చల్లేయండి. అంటే మొత్తం ఇలా చిలకరించేయండి, అంటే ఇలా చల్లేయండి. అలా చల్లేసి ఇంకేంటంటే కనుక మీరు వెనక్కి తిరిగి చూడకండి. చల్లిన తర్వాత అవి ఎక్కడన్నా పోనీయండి, ఏమైనా కానివ్వండి, వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు శుభ్రం చేసేసుకోండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే కొన్ని కష్టాలు పోతాయి. అన్నీ పోయి మీరు సుఖాలను అనుభవిస్తారని మనం చెప్పట్లేదు, కొన్ని కష్టాలు అయితే పోతాయి. కొన్ని కష్టాలు మీ నుంచి దూరమైపోవడానికైతే ది బెస్ట్గా పనిచేసే పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది. అదే మీరు శనివారం రోజు 12 గంటల సమయంలో కనుక ఈ పరిహారం చెయ్యగలిగితే మీ అంత అదృష్టవంతులు ఎవరుండరు. మీరు నక్కతో ఒక తొక్కినట్టే మీ జీవితమే మారిపోతుంది. మీకు అదృష్టం అంటే అదృష్టం. ఆ సమయాలలో చేసుకుంటే శని బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అన్ని అంటే విధాలుగా కూడా బాగా కలిసి వస్తుందన్నమాట.